తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేవలం ఓట్ల కోసమే తప్పుడు మాటలు చెప్పే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ ప్రచారంలో తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా నంబర్ అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. నా ఎజెండా కూడా అభివృద్ధి 100% ప్రజలతో మమేకమై ఇవాళ యువకులకు పెద్ద ఎత్తున జాబ్స్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి సంస్థలను తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో చాలా మరకు కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నాం. యువకులకు న్యాయం చేసే దిశగా మేము ముందుకు పోతూ ఉన్నాం. ఈ సంవత్సరం 10 నుంచి 12 వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం తీసుకున్నానని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. అది ఖచ్చితంగా మార్చి నుంచి ఆగస్టు లోపలనే ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తాం. తప్పకుండా ప్రజలకు ఫాక్స్కాన్ కంపెనీలో ఉద్యోగాలు యువకులకు, అమ్మాయిలకు ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్, కేటీఆర్ యొక్క అభివృద్ధి మా ఎజెండా. మా యొక్క ఓటర్ల దగ్గరికి పోవడం అదే ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేసుకుంటాం. ఎప్పుడు కూడా నంబర్ అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. నా ఎజెండా కూడా అభివృద్ధి 100% ప్రజలతో మమేకమై ఇవాళ యువకులకు పెద్ద ఎత్తున జాబ్స్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి సంస్థలను తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో చాలా మరకు కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నాం. యువకులకు న్యాయం చేసే దిశగా మేము ముందుకు పోతూ ఉన్నాం. ఈ సంవత్సరం 10 నుంచి 12 వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం తీసుకున్నానని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. అది ఖచ్చితంగా మార్చి నుంచి ఆగస్టు లోపలనే ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తాం. తప్పకుండా ప్రజలకు ఫాక్స్కాన్ కంపెనీలో ఉద్యోగాలు యువకులకు, అమ్మాయిలకు ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్, కేటీఆర్ యొక్క అభివృద్ధి మా ఎజెండా. మా యొక్క ఓటర్ల దగ్గరికి పోవడం అదే ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేసుకుంటాం.